హలో అండి. హలో అండి. హాయ్ సార్. సార్ ఎలా ఉన్నారు? భోంచేసారా? అంటే బేసిక్‌గా నాకు భోంచేశారనే పదం నచ్చదు. హ్మ్. నాకు నచ్చితే తింటాను, నచ్చకపోతే తినను. మీరెవరు అడగడానికి? సార్ భోంచేశారా? మంచినీళ్ళు తాగారా? సార్ మీ సినిమా బావుంటదా? మీరు ఊపిరి బాగా పీల్చుకుంటున్నారా? ఇవసలు నా దృష్టిలో క్వెషన్సే కాదు. మీకు కావాలంటే అవకాశం కావాలంటే చెప్పండి. నా సినిమాలో నెక్స్ట్ ఛాన్స్ మీకిస్తా. అలా కాకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలొద్దు. అది నేను చెప్తున్నా. సార్ మీరు నే పొరపాటున ఆర్‌జీవి గారి క్యారెక్టర్‌లో ఉండిపోయినట్టున్నారు. మనం ఇంటర్వ్యూలో ఉన్నాము. మీరు కొంచెం బయటకొస్తే ఓహ్! సారీ. ఫస్టే ఇన్ని షేడ్‌లు చూస్తున్నామంటే ఇంటర్వ్యూ మొత్తంలో ఎన్ని షేడ్‌లు చూడాల్సొస్తదో. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ముందుగా ఐ డ్రీమ్ ఛానల్ అందరికీ కూడా ప్రేక్షకులందరికీ హ్మ్. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే. ఓకే. ఇకపై నేను ఎలా ఉన్నారు? భోంచేసారనే ప్రశ్న అయితే అడగను. అంటే మళ్ళీ బేసిక్ ఇంకొక క్యారెక్టర్ వస్తదేమో. అదే నన్ను ఎవరైనా భోజనం చేశారంటే ఆటోమేటిక్‌గా మళ్ళీ ఆర్‌జీవి గారు వస్తారు. కొన్ని ఓకే. కొన్ని క్వెషన్స్‌కి వేరే ఆర్టిస్ట్‌లు వచ్చేస్తారనమాట. పరకాయ ఓకే. ప్రవేశం చేస్తూ ఉంటారు చూద్దాం నాలోకి. ఎంతమంది ఆర్టిస్టులు ఈరోజు పరకాయ ప్రవేశం చేస్తారో. సరే రీసెంట్‌గా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నది మనకి 'బిగ్ బాస్.' అవునవును. ఆయన్నేమన్నా ట్రై చేయగలరా? 'బిగ్ బాస్' మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వాయిస్ వింటుంటాం హ్మ్. అనమాట. సో, 'బిగ్ బాస్' అనేది ఎవరో తెలీదు. హ్మ్. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ మాత్రం 'బిగ్ బాస్' అని అంటుంటాం. హ్మ్. అది ఎట్లా ఉంటదంటే 'బిగ్ బాస్' సమయం ఉదయం 8:38 బిగ్ బాస్ కోరిక మేరకు ఇంటి సభ్యులందరికీ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్‌లో నైనిక విజయవంతంగా ముందుకు వెళ్ళింది. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ నుంచి నైనికని పక్కకు తప్పించడం జరిగింది. అదే విధంగా కెప్టెన్‌గా నియమించడం కూడా జరిగింది. థాంక్ యూ మీ బిగ్ బాస్. ఎందుకు మీకు 'నైనిక' అంటే ఇష్టమా ఏంటి? ఆమెను చూస్ చేసుకున్నారా? అట్లని గాదు. హ్మ్. 'నైనిక' కొంచెం తన ఎనర్జీ లెవెల్స్ గానివ్వండి, యాక్టివ్‌గా హైపర్ యాక్టివ్‌గా ఉంటదనమాట. యాస్ ఓకే. ఎ డాన్సర్ కదా! హ్మ్. సో, అందుకోసమనే. ఎలా నేర్చుకున్నారంటే 1, 2 వాయిస్‌లయితే వింటూ ఉంటాం బేసిక్‌గా ఒక 5, 10 వాయిసెస్ ఎవరన్నా చేస్తారు. మీరసలు 100కి పైగా వాయిసెస్ ఎలా చేస్తున్నారు? అప్పటికప్పుడు గొంతు మార్చేస్తున్నారు నిమిషంలో. యాక్చువల్లీ నాకు ఇది మిమిక్రీ అంటారని కూడా స్టార్టింగ్‌లో నా సిక్స్త్ క్లాస్ స్టాండర్డ్‌లో హ్మ్. ఇది మిమిక్రీ అంటారని కూడా నాకు తెలీదు. హ్మ్. స్కూల్‌లో పిల్లల్ని, నా తోటి విద్యార్థుల్ని, అదేవిధంగా మాస్టర్స్‌ని అందరిని కూడా ఇమిటేషన్ చేస్తూ ఉండేవాడిని. హ్మ్. ఒకరోజు ఇది చూసినటువంటి ఒకాయన నన్ను హ్మ్. "ఇది మిమిక్రీ అంటార్రా దీన్ని. ఇలా మా మీద కాదు నీ కాన్సంట్రేషను. హ్మ్. ఒక సెలబ్రిటీస్ ఇట్లా ఉంటారు హీరోస్ గాని, కమెడియన్స్, విలన్స్, హ్మ్. పొలిటికల్ లీడర్స్ ఈట్ల మీద పెడితే హ్మ్. నీకు మంచి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటది." ఇట్లా చెప్పారు. హ్మ్. ఇంకా ఆ మాట నా మైండ్‌లో కాదు, నా గుండెల్లో అలా ఉండిపోయిందనమాట. ఇక ఓకే. అక్కడి నుంచి నేను హ్మ్. మిమిక్రీ అంటే నాకు ఎట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటదనమాట. హ్మ్. అట్లనే నాకొక మిమిక్రీ అంటే పిచ్చి. ఓకే. ఇప్పుడు దాదాపు ఎన్నేళ్లుగా చేస్తున్నారు మిమిక్రీ? ఇది కూడా ఎవరొకరు వాయిస్‌లో చెప్పండి. మీరులా మాట్లాడకుండా ఎవరొకరిలా మాట్లాడుతూ చెప్పండి మాకు. ఇవాళ చెల్లమ్మ నన్ను అడిగింది. "నువ్వు ఎన్నేళ్ల నుంచి మిమిక్రీ చేస్తున్నావు?" అని అడిగింది. నేను నా చిన్నప్పటి నుంచి మిమిక్రీ చేస్తున్నాను చెల్లమ్మా అని సభ వినయంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ మరొకసారి తెలియజేస్తున్నా. చెల్లమ్మ థ్యాంక్స్ అమ్మా. ఆయన చెల్లి గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? వైఎస్ షర్మిల గారు. మామూలుగా వైఎస్ షర్మిల గారు మాట్లాడే విధానం ఒక చిన్న లిటిల్ బిట్ ఉంటదనమాట. హ్మ్. ఆవిడ మనం ఇదివరకటి రోజుల్లో మనం బహిరంగ ప్రసంగాలు వింటూ ఉంటాం. హ్మ్. అట్లాంటి టైంలో ఆవిడ మాట్లాడిన హ్మ్. అన్నా నేను మీ రాజన్న బిడ్డని జగనన్న విసిరిన బాణన్నన్న మా అన్న జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ కూడా ఎంతో మేలు చేయడానికి మీ మధ్యలోకి రాబోతున్నాడు. మీ అందరి యొక్క ఆదరాభిమానాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఓకే. సో, అంటే చిన్నప్పటి నుండి ఇది మీకు అలా అలవాటయింది. అంటే మీరు హ్మ్. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? ఏం తింటారు? తాగడం కానీ అంటే హాట్ వాటర్ తాగడము, ఓన్లీ వెజ్జీస్ తినడము అట్లా ఏమన్నా పాటిస్తారా? ఫుడ్ హ్యాబిట్స్ అంటే కూలింగ్ ఎక్కువ తీసుకోం. అసలు హ్మ్. కూలింగ్ హార్డ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటాం. కూల్ డ్రింక్స్ కూడా. కూల్ డ్రింక్స్ కానివ్వండి, అసలు హ్మ్. కూల్ ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోము. హ్మ్. ఎందుకంటే వాయిస్ ఇంకా ఫుడ్ విషయానికొస్తే నాన్ వెజ్ ఏదైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్. హ్మ్. ఓకే. కానీ మనం వాటర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా హ్మ్. ఉంటామనమాట. ఓకే. ఎవరికైనా సెలబ్రిటీస్‌కి మీరు డబ్బింగ్ చెప్పారా? సెలబ్రిటీస్ అని కాదు కానీ కొన్ని గెస్ట్ రోల్స్ వస్తూ ఉంటాయన్నమాట. మూవీస్‌లో కానివ్వండి, హ్మ్. అలా వచ్చి పోయే క్యారెక్టర్‌లు కొన్ని ఉంటాయి కదా! హ్మ్. అలాంటి క్యారెక్టర్‌లకి సీరియల్స్‌లో ఇట్లా హ్మ్. కొన్ని చెప్తూ ఉన్నాను.
సో టిపికల్ అంటే ఎవరు ట్రై చేయని వాళ్ళని ఏమన్నా ట్రై చేసారా మీరు? ఎవరు ట్రై చేయని వాయిస్ అంటే మీకు తెలుసు ఇప్పుడు నేను ఎక్కువగా యూనిక్ అండ్ రేర్ వాయిసెస్ ఎక్కువ చేస్తూ ఉంటా. హ్మ్. కొంతమంది గరికపాటి గారు బాగా అడుగుతూ ఉంటారనమాట. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ తెలుసు హర్ష సాయి. హర్ష సాయి. అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. హ్మ్. ఇంతవరకు ఆయన వాయిస్ ఎవరు ఇమిటేషన్ చేయలేదు. హ్మ్. ఆయన స్టార్టింగ్ ఒక కొన్ని రీల్స్ చూస్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వస్తుంటది. హ్మ్. ఆ వాయిస్ ఎట్లా ఉంటదంటే, హాయ్! ఈ స్కూల్ పైకలను ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ మేము సేకరించాం. ఆ లిస్ట్‌లో ఒక అబ్బాయి తిను. స్కూల్ ఫీజు అంత ఎక్కువ కానప్పటికి ఎందుకు కట్టలేదని ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసిందేంటంటే, ఆ అబ్బాయి 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడు. అప్పటినుంచి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. దట్స్ ఇట్. అయితే ఏంటి? మనం ఉన్నాం కదా! ఒక్కసారి ఇచ్చి చూడండి. ఆ మజా ఏంటో మీకే తెలుస్తుంది. సో, వావ్! గరికపాటి గారిది. అట్లానే గరికపాటి గారు వాయిసెస్ కూడా తక్కువ మంది చేయడం. హ్మ్. అందులో నేనొక సో, ఆయన వాయిస్ ఎట్లుంటదంటే మీకు పానీపూరి అంటే ఇష్టమేనా? హ్మ్. అంటే బాగా ఎక్కువగా ఇష్టమా? ఆ! లైక్ చాలా ఆ ఇష్టం. మధ్య కాలంలో గరికపాటి గారు చాలా చమత్కారంగా మాట్లాడుతుంటారు. అవును. ఆయన అవును. ప్రవచనాల్లో కొన్ని సందర్భాల్లో హ్మ్. ఎప్పుడూ చమత్కారంగానే ఉండరు. హ్మ్. కొన్ని సందర్భాల్లో ఆయన ఏదైనా బయట ఇష్యూస్ గాని, ఏదన్నా తెలిసినప్పుడు దాని మీద చాలా చమత్కారంగా హ్మ్. మాట్లాడుతుంటారు. హ్మ్. పానీపూరి అంటే ఇష్టమన్నారు కదా! హ్మ్. పానీపూరి గురించి గరికపాటి గారు ఆ మధ్య కాలంలో చెప్పారు. ఏ హ్మ్. విధంగా ఉందంటే, పానీపూరి అమ్మ. పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం. సరిగ్గా వాడొక మురుక్కాలో పక్కన పెట్టుకొని కూర్చుంటాడు. అవేవో గారుల్లాగా, బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి. దానికొక బొక్క పెట్టి అందులో రసమో, నీరసమో పోసిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చెయ్యి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురుక్కాలో కూడా మహా పవిత్రం అమ్మ. ఇది తినడానికి ఇదిగోండి యువకులు, ఇంకా వేయ్, ఇంకా వేయ్, ఇంకా వేయ్ అంటుంటారు. మనం తినే దానిలో రుచి లేకపోయినా పర్వాలేదు గానీ శుచుండాలమ్మా. ఆయన చెప్పినప్పుడు ఏమో కానీ మీరు చెప్తుంటే జన్మలో తినాలనిపించట్లేదు నాకు. ఓకే. యాక్చువల్లీ మనం తినే దానిలో రుచి లేకపోయినా దాని ద్వారా ఒక మెసేజ్ కూడా ఇస్తున్నారు. మనం అవును. తినే దానిలో ఒక రుచి లేకపోయినా పర్వాలేదు గానీ శుచి ఉండాలి. శుభ్రత హ్మ్. అనేది ఉండాలి అనేది మనందరికీ తెలియజేస్తున్నారు. అంటే మీరు ఏం చదువుకున్నారు బేసిక్‌గా? నేను ఎంబీఏ కంప్లీట్ చేసినాను. ఎంబీఏ చేశారు. ఆ! తర్వాత అసలు జాబ్ ఏమన్నా చేసారా? మొత్తం ఇంకా అంటే ప్లేస్‌మెంట్స్ ఇందులోకొచ్చేసారా? వచ్చినియి గానీ హ్మ్. నేను నాకింకా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంక జాబ్ చేయలేను. ఇంక దీని మీద నేను ఉండిపోయినా. ఇంకా టోటల్లీ ప్రొఫెషనల్‌గా నేను ఒక మిమిక్రీ అండ్ వెంట్రిలోకిజం, ఇక హ్మ్. స్టాండప్ కామెడీ హ్మ్. దీని మీదే బేస్డ్ అనమాట. ఓకే. మనకి జాబు ఇంకా ఈ పిచ్చున్న వాళ్ళు జాబ్ చేయలేరనమాట. ఓకే. ఇంకా ప్రొఫెషన్ కన్నా ప్యాషనే ఇంపార్టెంట్ అవునవును. అనిపించినట్టుంది. సో, అదే. అసలు జాబ్ ఏది ట్రై చేయలేదు. చేయలేదు. ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు ఇంత చదువుకున్నావు కదా! చేయొచ్చు అవును. కదా! అని అంటుంటారు. హ్మ్. కానీ నేను ఎందుకో నా మనసుకి నచ్చింది ఏదో చేస్తున్నానంతే. ఓకే. దీనిలోనే ఉంటాను నేనింకా. కానీ మరి ఇంకా అంత ఫేమ్ రాకపోవడానికి ఇంత టాలెంట్ పెట్టుకొని ఏంటి రీజన్స్? అంటే ఫేమ్ వస్తున్న టైంలో కరోనా వచ్చింది. హ్మ్. సో, ఎక్కువగా నేను బయట ఈవెంట్స్ ఎక్కువగా ప్రోగ్రామ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటా. ఓకే. అంటే టీవీ షోస్ మీద కాన్సంట్రేషన్ తక్కువ చేయడం వల్ల హ్మ్. అందువల్ల నాకు కొంచెం ఫేమ్ తక్కువ అన్నట్టు.